నమస్తే ఓరుగలు 9 నేషన్ టీవీకి స్వాగతం. సీఎం హోదాలో తను నిత్యం 18 గంటలు పనిచేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ 24వ వార్షికోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆలోచనను కుటుంబ సభ్యులు కార్యరూపంలో పెట్టారని అన్నారు. క్యాన్సర్ను అరికట్టనేది గొప్ప ఆలోచన అని అన్నారు. భవిష్యత్తులోనూ బసవతారకంకు తోడుంటామని అన్నారు. ఆసుపత్రి విస్తరణకు సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిత్యం ఎంతో మందికి ఆసుపత్రి సేవలు అందిస్తుందని తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన భూమి తీసుకుని మెడికల్ హబ్గా పెద్ద ఆసుపత్రి కట్టిస్తామని తెలిపారు. హైదరాబాద్కు వస్తే జబ్బు నయమవుతుందేనా అనేలా చేస్తామని అన్నారు. అభివృద్ధి సంక్షేమం తెలుగు రాష్ట్రాల పోటీ పడుతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. 24వ వార్షికోత్సవానికి బాలకృష్ణ ఆహ్వానించారు. 30వ వార్షికోత్సవానికి కూడా తానే వస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మాట్లాడాలన్నా కూడా వాళ్ళు మనం ప్రోత్సహించి వాళ్ళకి సరైన దారి చూపిస్తే తప్పకుండా మన దేశం మొదటి స్థానంలో ఈ ప్రపంచంలో నిలుస్తుంది. చూస్తున్నాం మనం ఇప్పుడున్న ఈ అంటే ఒక రకంగా ఆనాడు మరి ఈ యొక్క రాష్ట్రం అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చెందడం, బీజం అంకుర వేయడం, ఆ తర్వాత సైబర్ సిటీ కానివ్వండి, లేకపోతే ఈ మన ఐటీ రంగం కానివ్వండి, హైదరాబాద్ సిటీ కానివ్వండి, ఇవన్నీ అభివృద్ధి చెందడం, యువకులకి మంచి ఏదో జీతాలు తీసుకుంటున్నాం అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో ఇక్కడ అందరం ఒక ఫ్రెటర్నిటీ అంటే ఒక కుటుంబ సభ్యుల్లాగా ఆయన కూడా మొదటిచ్చే ఆయన మధ్యలో ఎలాగైతే ఆనాడు అమ్మగారి కోరిక ఈ యొక్క క్యాన్సర్ మహమ్మారిని ఎలాబడి ఆవిడ శివైక్యమయ్యారో లింగైక్యమయ్యారో మరి ఆవిడ కోరిక ఈ యొక్క క్యాన్సర్ ఎక్విప్మెంట్ అన్నారు. సరే అప్పుడు ఎక్కడికక్కడ మనం బేరుజు వేసుకుంటూ అంటే ముఖ్యంగా అనుకోకుండా కాకతాళమే యాదృచ్ఛికము మిమ్మల్ని మేము గెలవడం, నేను ఎమ్మెల్యే అవ్వడం, మా శ్రీభరత్ గారు మళ్ళీ ఎంపీ అవ్వడం, మా స్టేట్లోనే హైయెస్ట్ మెజారిటీతో ఆయన గెలవడం, ఇదంతా కాకతీయం. అంటే మంచి ఆలోచన ఉన్నప్పుడు వైబ్రేషన్స్ అంటాం. నేను ఎక్కువ నమ్ముతాను అంటే అదే అనుకుంటా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చంద్రగిరిరావు గారు, చంద్రగిరి సభ్యులు యువమిత్రుడు భరత్ గారు, నూరి దత్తాత్రేయులు గారు, ప్రసాద్ గారు, ఇతర మిత్రులు, బసవతారకం సిబ్బంది, నందమూరి తారక రామారావు గారి అభిమానులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. నందమూరి తారక రామారావు గారు తన కుటుంబంలో జరిగిన ఒక విషాదకరమైన సంఘటన, బసవతారకమ్మకు క్యాన్సర్ రావడం ద్వారా వారిని కోల్పోవడం, కుటుంబంలో మనకు అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తులను కోల్పోతే ఆ బాధ, నందమూరి తారక రామారావు గారు నిస్వార్థంగా ఎలాంటి లాభం కానీ ఎలాంటి స్వార్థం కానీ లేకుండా తెలుగు ప్రజలకే కాదు ఈ దేశంలో ఉండే ఎవరికైనా ఏ విధంగా అయితే పేదలకు సహాయాన్ని అందించాలని వారు ఆలోచన చేసిండ్రో ఈరోజు అది అమలు జరుగుతుంది. తప్పకుండా స్వర్గంలో నందమూరి తారక పేదలకు సేవ చేయాలన్న ఆలోచనను తెలంగాణ రాష్ట్రంలో చాలా హాస్పిటల్స్ అంటే ఇది హైదరాబాద్ ఈజ్ ద హెల్త్ ఆర్గనైజేషన్స్లో పనిచేసే డాక్టర్లే కానీ నిపుణులకు తెలుసు భరత్ అండ్ లోకేష్ బాబు ఏం చేస్తారో చూడాలి. నందమూరి తారక రామారావు. ఐ రిక్వెస్ట్ నౌ శ్రీ మొత్తుకుమిల్లి. అసెంబ్లీ వేదికగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు ముంచెత్తారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీ 16వ స్పీకర్గా చింతకాయల అయ్యనార్ పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ను అసెంబ్లీ గేట్లు కూడా దాటనివ్వమని గతంలో డైలాగులు చెప్పారని అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేసిన
21 స్థానాలను మొత్తం గెలుచుకొని తన సత్తా ఏంటో చూపించారని చంద్రబాబు అన్నారు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ప్రశంసించారు. వైనాట్ 175 అన్న వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే పరిమితమయ్యాయని అన్నారు. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని తెలిపారు. వైసీపీ హయాంలో నడిచిన సభ లాంటిది సభను గతంలో ఏనాడు చూడలేదని, సభలో హుందాతనంతో ముందుకెళ్లి ఇక వెక్కిలి మాటలు స్వస్తి అన్నారు. చట్టసభలో విలువ తెలిసిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు అయిన నాయకత్వంలో సభ హుందాతనం పెరుగుతుందని అన్నారు సీఎం చంద్రబాబు. డైరెక్ట్ వచ్చేస్తుంది సార్. రోడ్లు, భవనాల శాఖ, అటవీ శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 3 సార్లు R&B మినిస్టర్గా పనిచేశారు. అదేవిధంగా మనం ఒకసారి చూస్తే ఎప్పుడూ పోరాట యోధుడు, రాజీ పడని నాయకుడు, ఒక విశిష్టమైనటువంటి లక్ష్యాలుండే వ్యక్తి. కడాన మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది 62, 63 సంవత్సరాలు ఉండే వ్యక్తి పైన అత్యాచారం కేసు కూడా పెట్టారు. ఇవన్నీ కాకుండా అంటే ఎలాంటి పాలకులు ఉన్నారు, ఎలాంటి జరుగుతాయి అనేదానికి ఒక ఉదాహరణ ఇవన్నీ జరిగాయి. మాట్లాడితే కనీసం యాక్షన్ తీసుకోవడానికి నాకు మైక్ ఇవ్వమని అడిగాను. మేము నిరసన తెలియజేసి ఎడతామని మైక్ అడిగితే మైక్ ఇవ్వలేదు. ఇవ్వకుండా మీరు చూస్తే మామూలు సంఘటన కాదు. ఇలాంటి పార్టీ వ్యక్తిని, రాజకీయాల్లో గౌరవాన్ని కాపాడే వ్యక్తిని, పార్టీని నమ్ముకున్న వ్యక్తిని మీరు ఎన్నుకున్నారు. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడికి వచ్చినప్పుడు అవతల పార్టీ వాళ్ళు మనం ఎగతాళి చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు పనిష్మెంట్ ఇచ్చారు. ఇదే హౌస్లో నేను చూశాను. ఇంకొక 4-5 సంవత్సరాల్లో ఎన్డీఏ ఆధ్వర్యంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఒకసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన మీకు పంచాయతీరాజ్, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఫారెస్ట్, R&B అనేక మంత్రిత్వ శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించిన మీకు ఈ సభాధ్యక్షుడు, ఈ స్పీకర్ స్థానంలో కూర్చోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్ని దశాబ్దాలు ప్రజలు రాజకీయ జీవనంలో విభేదించడం అంటే ద్వేషించడం కాదు, సమస్యలు ఎట్లా పరిష్కరించాలని ఆలోచించే వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. అయ్యన్న పాత్రుడు గారు అంటే ఒక పోరాటం, ఒక మీరు వెళ్ళి అందరు కార్యకర్తల్ని కాపాడండి అని తల్లి కూడా నాకు చెప్పడం జరిగింది. నేను అది ఎప్పుడూ మరవలేను. అయితే ఈ అనుభవం సభను చాలా తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఒక దేశానికి ఈ ముగ్గురు కూడా ఉత్తరాంధ్ర ప్రజలు ఇక్కడ తమని ఒకటే కోరుతా ఉన్నాం. మీ ఈరోజు మీరు ఆ స్థానంలో కూర్చోండి. సభలోను సభ వెలుపల ఎట్లా అవకాశం ఇచ్చే ఎవరూ లేరు, అందరికీ తెలుసు. నాకు చెప్పుకోవాల్సిన సంఘానికి మిమ్మల్ని పరిమితం కాదు, అందరి నాయకుడు మా అయ్యన్న పాత్రుడు, అందరి పాత్రుడు మా అయ్యన్న పాత్రుడు అని చెప్తూ ఆల్ ద బెస్ట్ సార్. 14లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎమ్మెల్సీగా మేము ఎగువ సభ ఒకసారి లోక్సభ సభ్యులు 4 సార్లు అంటే 16 సంవత్సరాలు చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ప్రజల పైన ఉంది అని చెప్పి నేను ప్రజల యొక్క సమస్యలు మాట్లాడు. Sir, I'm extremely happy to be a part of his mission in building a progressive and prosperous Andhra Pradesh, sir. Sir, he has been the Chief Minister for the 4th time and his contributions to రోజు నేను అక్కడికి రావటం జరిగింది అధ్యక్ష. మీ దాడి చేసిన మీ ఇంటి పైన చిన్న విషయానికి పెద్ద ఇష్యూ చేసేసి వందలాది మంది పోలీసులు పెట్టి మీ ఇంటి పైన
దాడి చేసి మిమ్మల్ని ఎంతో మానసికంగా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తి స్థాయి బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే పలు రంగాల్లో ప్రతినిధులతో ఆ శాఖ ముందస్తు బడ్జెట్ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. తాజాగా రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆర్థిక మంత్రులతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం భేటీ అయ్యారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఈ సమావేశం జరిగింది. బడ్జెట్ రూపకల్పనపై రాష్ట్ర ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్ సంప్రదింపులు జరిపారు. వార్షిక పద్దుపై వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. నిన్న ఎంఎస్ఎంఈ రంగ ప్రతినిధులతో ఆర్థిక మంత్రి సంప్రదింపులు జరిపారు. ఎన్నికల సంవత్సరంలో కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రకటించింది. Meghalaya, Shri Comrade Sanma, incoming Keshav, Honorable Minister from Andhra Pradesh, Shri Samrat Chaudhary, Deputy CM from Bihar, Shri Oksa, Shri Gajendra Singh. Third meeting of Haryana, Shri Jagdish Devra. Revenue Secretary Shri Sanjay Malhotra ji. So, for all those notices which were issued under Section 73, for the fiscal years 2017-18, 18-19 and 19-20, forward to pay the total amount before 31st March 2025. Input tax credit in respect of any invoice or debit note under Section 16(4) of the CGST Act through any GSTR 3B return filed up to, in order to reduce government litigation, the council appeals by turns and cases of both corrugated and non-corrugated paper or paper board. Sprinklers, including fire water sprinklers, will attract 12% GST, and to regularize the past practice on an as is where is basis. Battery operated car services are being exempted from GST. Further, intra-railway supplies are also being exempted. The other, which is very important, service but outside of an educational institutions are also getting exempt. But listen to this, please. The measure of relief for students and working professionals, Council has recommended to exempt. No, it is meant for students, and therefore if they come, and 90 continuous days if they stay, yes, up to 20. A few points. Some committees have had newer ministers taking charge in the place of ministers who were. Just to clarify the operationality of the app. సింగరేణిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సింగరేణి కేసీఆర్ సర్కార్ పూర్తిగా నిర్వీర్యం చేసిందని, లాభాల్లో ఉన్న సింగరేణిని పూర్తిగా అప్పుల పాలు చేసిందని చెప్పారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ఏప్రిల్ 1, 2014 నాటికి సింగరేణి బ్యాంక్ అకౌంట్లో 3,500 కోట్లు ఉండేవని కిషన్ రెడ్డి చెప్పారు. 2014 ముందు సింగరేణి సంస్థ బ్యాంకులను డామినేట్ చేసిందని, అధిక వడ్డీలు ఎవరిస్తారని బ్యాంకులకు ఆఫర్ ఇచ్చిందని తెలిపారు. 2014 ముందు ఒక్కసారి కూడా ఉద్యోగులకు జీతాలు కట్ కాలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు
30,000 కోట్లు చెల్లించవలసి ఉందని అన్నారు కిషన్ రెడ్డి. సింగరేణి చెల్లించవలసిన బిల్లు సకాలంలో చెల్లించలేని పరిస్థితి ఉందని, కేసీఆర్ పాలనలో విద్యుత్ బకాయిలు సకాలంలో చెల్లించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని అన్నారు కిషన్ రెడ్డి. సింగరేణికి విద్యుత్ సరఫరా చేసి సంస్థలకు కూడా నిధులు సకాలంలో ఇవ్వలేదని అన్నారు. సబ్సిడీ బిల్లులు చెల్లించకపోవడం కారణంగానే విద్యుత్ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని చెప్పారు. 6% వడ్డీతో చెల్లించవలసిన బకాయిలను కూడా సింగరేణి చెల్లించలేదని అన్నారు. కేసీఆర్ సింగరేణి చేస్తున్న బొగ్గు సరఫరా బకాయిలు జెన్కోకు సకాలంలో చెల్లించలేదని, కేసీఆర్ తప్పుడు పాలన వల్లే సింగరేణికి అప్పులు చెల్లించవలసిన పరిస్థితి వచ్చిందని అన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏప్రిల్ 1, 2014 నాటికి సింగరేణి బ్యాంక్ అకౌంట్లో 3,500 కోట్ల బ్యాంకులో డిపాజిట్లు ఉండేవి. 2014 ముందు ముఖ్యంగా కేసీఆర్ గారు తెలంగాణ స్టేట్ జెన్కోకు సింగరేణి చేసినటువంటి, అదేవిధంగా ఈరోజు ఓవరాల్గా సబ్సిడీ బిల్లులు చెల్లించకపోవడం కారణంగా విద్యుత్ సంస్థలు తమ ఉద్యోగస్తులకు చివరకు ఒక కార్మికుడు డ్యూటీ షిఫ్ట్ మార్పు కావాలంటే కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీల జోక్యం లేకుండా జరిగే పరిస్థితి లేదు. సింగరేణి బదలాయింపులు, సింగరేణి క్వార్టర్ల బదలాయింపులు, ఇష్టారాజ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆదేశాలతో మరి ఉపయోగించుకున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. కార్మికులు కార్మిక సంఘాల విషయంలో అనేక సార్లు ముఖ్యమంత్రికి కలవాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి ఏ రోజు కూడా సింగరేణి కార్మికులను కలిసిన పాపాన పోలేదు. సింగరేణి చరిత్రలో బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి రాజకీయ జోక్యము ఏ రోజు కూడా జరగలేదు. రెండు 2015లో ఒక బొగ్గు అని శాంక్షన్ చేస్తే ఇంతవరకు అది ప్రారంభించుకోలేదు పని. ఒరిస్సాలో వచ్చారు నామినేటెడ్ బేసిస్ మీద. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చేయని తర్వాత తిన్న వైట్ పేపర్ మీద ప్రజలకు కావచ్చు సుమారు 37,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇందులో ₹1 కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోదు. ఆన్ రికార్డు చెప్తా ఉన్నాను. బొగ్గు గనులు వేలం వేస్తే కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు. వాళ్ళు ఏ రోజు కూడా అభివృద్ధికి అడ్డంగా ఉండేటువంటి విధంగా మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్పిరిట్ను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తామని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. శనివారం ఉదయం 5:30 నుంచే పోలీసుల సమక్షంలో కూల్చివేత జరుగుతున్నాయి. ప్రొక్లైనర్లు, బుల్డోజర్లతో మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. స్లాబ్కు సిద్ధంగా ఉన్న భవనాన్ని కూల్చివేశారు. అదే సమయంలో ప్రాంతానికి వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎవరు వెళ్లకుండా గేట్లు వేసి భారీగా పోలీసులను మోహరించారు. నిర్మాణంలో ఉన్న ఆ భవనాన్ని కూల్చేయాలన్న సిఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ను సవాల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఇదివరకే హైకోర్టును ఆశ్రయించింది. చట్టాన్ని మితిమీరి వ్యవహరించవద్దని కోర్టు సిఆర్డీఏకు సూచించింది. అయినా మున్సిపల్ అధికారులతో సిఆర్డీఏ ఈ కూల్చివేతలు జరుపుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. సిఆర్డీఏ కమిషనర్కు హైకోర్టు ఆదేశాలు తెలియజేసి వైఎస్ఆర్సీపీ న్యాయవాది అయినప్పటికీ కూడా తాడపల్లిలోని నిర్మాణం ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూల్చివేసింది కూటమి ప్రభుత్వం.
నల్గొండ జిల్లాలో గత 24 గంటల్లో 42.0 మిల్లీమీటర్ల వర్షపాతం శనివారం నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు. అత్యధిక వర్షపాతం ముదోల్లో 92.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిర్మల్ పట్నంకు 35, సోన్ 34, లక్ష్మచంద 75, మామిడ 28, కోడెంపెద్దూర్ 66, బాసరా 9.6, పెంబి 37.8, ఖానాపూర్ 1.0, సారంగపూర్ 35.2, బైన్సా 24.8, కుంటాల 72.4, కబీర్ 62.4, తానూర్ 22.8, నర్సాపూర్ 42.8, లోకేశ్వరం 24.0 నమోదైంది. దేశంలోని గిరిజనుల కోసం జాతీయ స్థాయిలో ఎస్టీ కమిషన్ పనిచేస్తుందని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటౌత్ హుసేన్ నాయక్ అన్నారు. శనివారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా వెంకటరెడ్డితో కలిసి వైద్య, ఆరోగ్య, గిరిజన హాస్టళ్ల తదితర అంశాలపై డిఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, వరంగల్ ఎంజిఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, ఇతర వైద్య అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటౌత్ హుసేన్ నాయక్ మాట్లాడుతూ క్యాన్సర్ పేషెంట్ల కోసం కేంద్ర ప్రభుత్వం పథకాన్ని తీసుకువచ్చిందని, ఈ పథకం ద్వారా క్యాన్సర్ వైద్యాన్ని 15 లక్షల రూపాయలు అందజేస్తుందని అన్నారు. ఈ పథకం గురించి ప్రచారం కల్పిస్తే అవసరార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల జిల్లా అధికారులు, వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ఈ పార్లమెంట్ వైజ్గా సర్వీస్ చేసుకునే దాని దేశంలో సర్వీస్ ఒకసారి మీకు కూడా తెలియాలి. నెక్స్ట్ జనరేషన్ కావాలనుకోని మాకు ఒక అవకాశం మోడీ గారు ఇవ్వడం, నాకు ఇందులో రావడం, మోడీ గారు ఇవ్వడం, నాకు చైర్మన్ గారు మేడం వాళ్ళ స్టేటింగ్ మధ్యప్రదేశ్ కానీ మీ అందరి పరిచయం చిన్న చిన్న మైనర్ సరే మీకు విధానాలు కూడా కొంత మేము చెప్పగలుగుతాం సార్. 2 days తీసుకుంటాం అవసరమైతే. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ మాకు ఇక్కడ సదరు డిపార్ట్మెంట్ పేర్లు ఏ కేడర్లో ఎవరెవరు ఉన్నారో ఏంటనే నాకు రిపోర్ట్ కావాలన్నా ఇక్కడ గ్రామీణ స్థాయిలో కూడా వైద్యం ద్వారా పూర్తి స్థాయిలో ఉందా సార్? ఒక ఇంటర్మీడియట్ డాక్టర్ లెవెల్లో ఆడ ఉండాలి కదా, మరి ఉన్నారా? ఉన్నారు సార్. కాలేదు, వాళ్ళకు రావట్లేదని వాదన అయితే ఇప్పిస్తుంది. సో తర్వాత PMSY KMCలో ఉంది సార్, దట్ ఈస్ ఆల్సో అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ MGM. సో అది 250 బెడెడ్. సో ఓవరాల్గా వీఆర్ క్యాటరింగ్ 1500 బెడ్స్ సార్ ఇన్ MGM హాస్పిటల్. అంటే సార్ 1500 బెడ్స్ శాంక్షన్ బెడ్స్. సో వీఆర్ హ్యావింగ్ 1898 బెడ్స్ ఒక బెడ్ మీద. ఇది మనం ఆరోగ్యశ్రీ అకౌంట్లో చూసుకుంటే కూడా లాస్ట్ ఇయర్ 22 crore వర్క్ ఆఫ్ సర్వీసెస్ ఇవ్వడం జరిగింది సార్. 65 years old college BSc course 100% గర్ల్స్ 8 మంది గర్ల్స్ మన కౌన్సిలింగ్ జరుగుతుంది సార్. IITలో 8 గర్ల్స్ వచ్చాయి. మా వరంగల్ బిడ్డలు మీడియా మిత్రులందరికీ నమస్కారం. దాదాపు ఈ 3 రోజుల పర్యటన భాగంగా తెలంగాణలో మహబాద్ కలెక్టర్ వివిధ అధికారులతో మాట్లాడడం జరిగింది, మునిగిపోవడం జరిగింది. ఇవాళ హన్మకొండ రివ్యూలో భాగంగా కొంత అధికారులతో కలెక్టర్ గారితో అలాగే మన హాస్పిటల్ ఉంది కదా MGM, ఈ విజిటింగ్లో భాగంగా బంజారా భవన్కి రావడం జరిగింది. మా మిత్రుల కోరిక మేరకు ట్రైబల్ కమిషన్ ఇచ్చిందే ట్రైబల్ బిడ్డల కోసం కాబట్టి, ఆ విభాగంలో నా మెంబర్ని కాబట్టి నా అదే విధానంలో మా మీడియా సోదరులతో పాటు మీరు రావడం జరిగింది. అలాగే కానీ చాలా బాధాకరం, యాక్చువల్లీ ఈ సమాజంలో ST SC కానీ గౌరవం తక్కువ అనే కమిషన్
ఇలాంటి పరిస్థితులు ఇవాళ దాదాపు 10 సంవత్సరాలు కావస్తుంది అంటున్నారు. ఇవాళ వరకు ఎవరికి నిర్లక్ష్యం. ఆ బాత్రూమ్ చూసినా 2 బాత్రూమ్లు అంటారు, ఏదైనా చేసుకోమని చెప్తున్నారు. ఇది లేదు. మెయింటెనెన్స్ కోసం కొంతమందిని పెట్టాలి. కిచెన్ రూమ్ చూస్తారా ఏంది అంటే ఏంది అంటే పాపులేషన్ వైజ్గా వాళ్ళు ఎక్కువ ఉన్నారని వాళ్ళకి ఏమైనా వివక్ష చూపిస్తారా? గవర్నమెంట్ ఇది హామీ ఇస్తున్నా, ఖచ్చితంగా ఇది మాట్లాడతా. త్వరలో ఇక్కడ ఉన్న అధికారులతోని అధికారులు ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా వాళ్ళకు సహించేదైతే లేదు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషనల్ టీవీ.